వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల దర్శనాలను నిలిపివేశారు అధికారులు. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా దర్శనాలు నిలిపివేయడంతో అధికారులపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయం ఎదుట స్వామివారి దర్శనం కోసం ఈరోజు తెల్లవారుజామున భక్తులు నిరీక్షించారు. ఆలయ ప్రధాన గేటుకు కూడా అధికారులు తాళం వేయటంతో భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన గేటు నుంచి ఆలయం లోపలికి వెళ్లకుండా అడ్డుగా రేకులను ఏర్పాటు చేశారు అధికారులు. ఈ నేపథ్యంలోనే దైవ దర్శనానికి ఎందుకు అనుమతి ఇవ్వరని ప్రశ్నిస్తూ భక్తులు ఆలయం ఎదుట ఆందోళనకు దిగారు. అయితే రాజన్న ఆలయం ఎదుట ప్రచార రథంపై స్వామివారి దర్శనం కల్పించారు. ఎల్ఈడి తెరపై స్వామివారి దర్శనం భక్తులకు కల్పించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆలయ విస్తరణలో భాగంగా ఇప్పటికే భీమేశ్వర ఆలయంలో భక్తులకు దర్శనాలు కల్పిస్తున్నారు ఆలయ అధికారులు. ఎంతో దూరం నుంచి వచ్చి వేములవాడ రాజన్నకు మొక్కులు చెల్లిద్దామని వస్తే ఆలయ అధికారులు ఇలా చేయటం ఎంతవరకు భావ్యం అని భక్తులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇంత చలిలోనూ స్వామివారి దర్శనం కోసం వేచి చూస్తున్నామని, అయినా అధికారులు కనికరించడం లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.